హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మనకి చూడండి RPF 02/2024 అని ఉంది కదా. ఇలా 02/2024 ఉంటే ఇది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఇది నోటిఫికేషన్ అండి. అలాగే మనకి సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే RPF 01/2024 ఉంటుంది. మనకి రెండింటికి సపరేట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అలా అప్లై చేసుకోవడానికి ఎలా, అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ సేమ్గా ఉంటుంది. బట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సిలబస్ అనేది, ఏజ్ లిమిట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. నేను కామన్గా ఉన్న పాయింట్స్ అనేవి చెప్పేస్తాను, డిఫరెంట్గా ఉన్నవి వేరేగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇది కానిస్టేబుల్ది అండి. కానిస్టేబుల్ది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. RPF 02/2024 అనేది మనకి కానిస్టేబుల్కి సంబంధించింది. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అనేది ఎంతమందికి కావాలి ఏంటి కింద కామెంట్ బాక్స్లో చెప్పినట్టయితే నేను దాన్ని బట్టి మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేసి పెడతాను. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే SI అండ్ కానిస్టేబుల్ రెండింటిలో సేమ్గా ఉంటుందండి. ఓపెనింగ్ డేట్ వచ్చేసి 15th April 2024 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 14th May 2024 లోపు మనకి ఎండ్ అవుతుందండి. ఈ లోపు మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్, ఎటువంటిది ఆఫ్లైన్లో మీరు అయితే పంపించాల్సిన అవసరం లేదు. డేట్స్ ఆఫ్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ అండి. మనం ఏమైనా తప్పులు ఏమైనా పెట్టినట్టయితే అప్లికేషన్ మోడిఫై చేయడానికి ఇచ్చిన డేట్స్ చూడండి. 15th May 2024 నుంచి 24 May 2024 వరకు మనకి టైం అయితే ఉంటుంది. ఈ లోపు మనం అయితే ఏదైనా కరెక్షన్స్ అయితే ఏమైనా ఉంటే చేయొచ్చు. దీనికి చూడండి ఇక్కడ ఎలిజిబుల్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారు. అంటే దీనికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పొజిషన్ వచ్చేసి కానిస్టేబుల్ ఇస్తున్నారండి. పే స్కేల్ లెవెల్ 3, ఇనిషియల్ బేసిక్ వచ్చేసి 21,700 వరకు వస్తుంది. ఇది బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 35,000 వరకు వస్తుందండి పర్ మంత్. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 4,208 వేకెన్సీ అయితే ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా వేకెన్సీ అనేవి డివైడ్ చేశారు. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్ చూడండి. మెయిల్లో ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 1,450 పోస్టులు అయితే ఉన్నాయి. SC క్యాండిడేట్స్కి వచ్చేసి 536, ST క్యాండిడేట్స్కి వచ్చేసి 268, OBC వాళ్ళకి వచ్చేసి 966, EWS వాళ్ళకి వచ్చేసి 357 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. టోటల్గా మనకి మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3,577 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే విధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీలో 256 వేకెన్సీస్, SC క్యాండిడేట్స్కి వచ్చేసి 95, ST క్యాండిడేట్స్కి వచ్చేసి 47, OBC వాళ్ళకి వచ్చేసి 170, అండ్ నెక్స్ట్ EWS వాళ్ళకి వచ్చేసి 63 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి టోటల్ వేకెన్సీ వచ్చేసి 631 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీలో మనకి 10% అయితే ఇచ్చారండి. అంటే 420 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు ఎవరైనా అప్లై చేసుకోలేదనుకోండి, ఆ క్యాండిడేట్స్ అనేవి ఈ 420 పోస్టులు ఎన్ని అయితే మిగులుతాయో అవి ఓపెన్ కేటగిరీలో యాడ్ చేస్తారు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్కి యాడ్ చేస్తారండి ఓపెన్ కేటగిరీలో. సిటిజన్షిప్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి నార్మల్గా చూస్తున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంది. బట్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది 3 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి COVID-19 వల్ల. వచ్చేసి ఇప్పుడు మనకి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే SC ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్, OBC వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లో మనకి ఓపెన్ కేటగిరీలో ఉంటే 3 ఇయర్స్, OBC వాళ్ళు ఉంటే 6 ఇయర్స్, SC ST క్యాండిడేట్స్ ఉంటే 8 ఇయర్స్ అండి ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ హూ ఆర్ విడో, డైవర్స్డ్ అండ్ నెక్స్ట్ హస్బెండ్ లేకుండా ఉంటారు కదండి, రీమ్యారీడ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి క్లియర్గా డివైడ్ చేసి ఇచ్చారు. వీటిల్లో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మనం నోట్ చూసుకున్నట్టయితే మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది దేని ద్వారా మనకి కన్సిడర్ చేస్తారంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏదైతే ఉందో దాన్ని బట్టి మీకు వీళ్ళు అయితే కన్సిడర్ చేస్తారండి. ఆధార్ కార్డు మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ వేరేగా ఉంటే మీరు వెంటనే చేంజ్ చేసుకోండి. సేమ్గా ఉంటే ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే కానిస్టేబుల్కి వచ్చేసి మనకి చూడండి 10th ఆర్ ఈక్వాలెంట్ అని చెప్పేసి అడిగారు. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. 10th ఉంటే సరిపోతుంది. మరి ఇంకేం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు. మీ దగ్గర హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఎవరైతే 10th క్లాస్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని చెప్పి ఇచ్చారండి. 14th May 2024 లోపు మీకు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయిపోయింది అనుకోండి, మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ 15th May 2024 మీకు రిజల్ట్ అనేది డిక్లేర్ చేసినా మీరు అప్లై చేసుకోవడానికి లేదండి. ఓకేనా, ఇది మనకి క్రూషియల్ డేట్ లాంటిది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ SC ST ఎక్స్ సర్వీస్ ఫీమేల్ అండ్ EBC క్యాండిడేట్స్కి తప్పించి రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలండి. అందులో మనకి 400 అనేది రీఫండ్ అయితే అవుతుంది. ఎప్పుడు మనకి CBT టెస్ట్కి అపియర్ అయితేనే మీకు 400 అనేది రీఫండ్ అయితే అవుతుంది. రిమైనింగ్ 100 రూపీస్ అనేది ప్రాసెసింగ్ ఫీజు. అండ్ నెక్స్ట్ ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు SC ST ఎక్స్ సర్వీస్ ఫీమేల్ అండ్ నెక్స్ట్ EBC క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి. మీరు CBT టెస్ట్కి అపియర్ అయినట్టయితే టోటల్ అమౌంట్ అనేది రీఫండ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ CBT విల్ గెట్ ఏ రీఫండ్ అని చెప్పి చాలా క్లియర్ ఇచ్చారు. మీరు CBT టెస్ట్ అటెండ్ అయితేనే మీకు రీఫండ్ అయితే వస్తుంది. మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ మనం చూసుకున్నట్టయితే చూడండి, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, UPI పేమెంట్ ద్వారా మీరు యూజ్ చేసి అయితే పేమెంట్ అయితే చేయొచ్చు. రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడే నేమ్ ఆఫ్ ది బ్యాంకు, నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డరు, IFSC కోడ్ అన్ని ఇచ్చినట్టయితే మీరు ఎగ్జామ్ అటెండ్ అయినట్టయితే మీకు ఆ అకౌంట్కి రీఫండ్ అయితే అవుతుంది ఆటోమేటిక్గా. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి PET PMT టెస్ట్లకి అయితే పిలవడం జరుగుతుంది. PET టెస్ట్లు అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ అంటే మనకి రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ చెక్ చేస్తారు. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వచ్చేసి మనకి హైట్, వెయిట్, చెస్ట్ అవి చెక్ చేస్తారండి. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్. టోటల్గా మనకి 3 స్టేజ్లు ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టేజ్ 2 వచ్చేసి మనకి PET PMT టెస్ట్లు, స్టేజ్ 3 వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ID అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు చూడండి ఇక్కడ SMS అండ్ ఈమెయిల్ ID ద్వారా మీకు అయితే కమ్యూనికేట్ చేస్తారని చెప్పి ఇచ్చారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి 10th క్లాస్ బేస్ మీద మీకు అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అంటే కొద్దిగా మనకి బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానిస్టేబుల్కి మాత్రమే. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మనకి టైం చూసుకున్నట్టయితే 90 minutes టైం ఉంటుంది. టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటుందండి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ క్యారీ అవుతుంది. మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. 1/3 ఫర్ మార్క్స్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఒక తప్పు పెట్టినట్టయితే మీకు 1/3 మార్క్స్ అనేవి నెగిటివ్ మార్కింగ్ అయితే అవుతుంది. తర్వాత మినిమం పాస్ పర్సంటేజ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే UR, EWS అండ్ OBC వాళ్ళకి వచ్చేసి 35% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. 35% మార్క్స్ స్కోర్ చేస్తే మీరు క్వాలిఫై అయిపోయినట్టే. SC ST క్యాండిడేట్స్కి వచ్చేసి 30% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు కూడా క్వాలిఫై అయిపోయినట్టు అండి. నెక్స్ట్ సిలబస్ ఫర్ CBT చూసుకున్నట్టయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుందండి. అర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 మార్క్స్, అలాగే మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్క్స్. టోటల్గా మనకి సబ్జెక్ట్స్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ టాపిక్స్ రోజుకు 2 టాపిక్స్ కింద మీరు కవర్ చేసిన బేసిక్ లెవెల్లో అడుగుతారు కాబట్టి మీరు ఈజీగా ఈ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. మీరు ఆ ప్రకారంగా మీరు షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చూసుకున్నట్టయితే ఫర్ మెయిల్ క్యాండిడేట్స్కి మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే 1600 meters రన్ ఉంటుందండి. 5 minutes 45 secondsలో మీరు అయితే రన్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి 800 meters రన్ అయితే ఏమి ఉండదు. లాంగ్ జంప్ ఉంటుంది 14 feet, హై జంప్ వచ్చేసి మనకి 4 feet. అండ్ నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్లో ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 1600 meters అయితే ఏమి ఉండదు. 800 meters వచ్చేసి 3 minutes 40 seconds టైం అయితే ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 9 feet, హై జంప్ వచ్చేసి మనకి 3 feet అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి PMT అండి, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఇందులో మనం UR, EWS, OBC వాళ్ళకి చూసుకున్నట్టయితే హైట్ మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి 165 centimeters అయితే ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 157 centimeters అండి. అలాగే SC ST క్యాండిడేట్స్కి వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్లో 160 centimeters అయితే ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 152 centimeters ఉంటే సరిపోతుంది. ఇది చెస్ట్ ఎక్స్పాన్షన్ ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే UR, EWS, OBC వాళ్ళకి 80 నుంచి 85 అయితే ఉండాలండి. SC ST క్యాండిడేట్స్ వచ్చేసి 76.2 నుంచి 81.2 ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 1600 అండ్ 1800 meters వచ్చేసి ఓన్లీ ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్కి ఓన్లీ ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది. లాంగ్ జంప్, హై జంప్ వచ్చేసి మనకి 2 chances అయితే ఉంటాయి. అవి అయితే ప్రాబ్లం లేదు, ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి మనకి కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి PET PMT టెస్ట్లు అనేవి క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే అండి. దీనికి మార్క్స్ అయితే ఏవి అవాయిడ్ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్లోకి వచ్చేసి మన ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి పట్టుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమేమి పట్టుకెళ్ళాలని చెప్పేసి మనకి చాలా క్లియర్గా ఇచ్చారు. చూడండి ఇక్కడ మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదండి, ఆ సర్టిఫికేట్ ఒరిజినల్ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. కేటగిరీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, 2 color ఫోటోస్ సెల్ఫ్ అటెస్టెడ్, NOC ఫర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి,
తర్వాత వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే ట్రైనింగ్. నెక్స్ట్ హౌ టు అప్లై, ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే మనకి ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఫస్ట్ మనం ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే మనకి మన ఫోటోగ్రాఫ్ అనేది ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫోటో మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కలర్ ఫొటోస్ ఏం కాదండి. మనకి టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు మనకి టోటల్గా 12 ఫొటోస్ అయితే ఉండాలండి. మన ఫోటోగ్రాఫ్స్ అనేవి 12 అయితే ఉండాలి, విత్ ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి. నెక్స్ట్ మీ సిగ్నేచర్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్తోని కేటగిరీ సర్టిఫికేట్ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ గైడెన్స్ చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్, హిందీ అండ్ 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజ్లో ఉంటుంది. అందులో మనకి తెలుగులో కూడా ఉంటుందండి. ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా రాయొచ్చు. అలాగే మనకి చూడండి ఒడియా, పంజాబీ, తమిళ్, గుజరాత్, కన్నడ, మనకి ప్రతి ఇండియన్ లాంగ్వేజ్లో 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజ్ అయితే ఇచ్చారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ రీజనల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉంటుందా లేదని చెప్పి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను నేను. మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అండి. మీరు ఏమైనా తప్పులు ఏమైనా పెట్టారనుకోండి, మనకి డేట్స్ ఇచ్చారు కదా, ఆ డేట్స్లో మీరైతే మోడిఫై చేయాల్సి ఉంటుంది. మోడిఫికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపీస్ అండి. ఇది వచ్చేసి మనకి రీఫండ్ అయితే ఏమీ అవ్వదు. మీరు మోడిఫై చేస్తే 250 రూపీస్ ఆన్లైన్లో మీరైతే పే చేయాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి రీఫండ్ అయితే ఏమీ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానిస్టేబుల్కి సంబంధించి అంతేనండి. ఇప్పుడు మనకి సబ్ ఇన్స్పెక్టర్ చూసుకున్నట్టయితే RPF 01/2024 అని ఉంటుందండి అడ్వర్టైజ్మెంట్ నెంబరు. మీరు దీనికి చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ అనేవి సేమ్ అండి. బట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి చూడండి 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 452 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 157, ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి 57, ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 28, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 104, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 38 అండి. టోటల్గా మనకి 384 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి మెయిల్ క్యాండిడేట్స్కి. అలాగే ఫీమేల్లో మనం చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీలో 28, ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 18, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7 అండి. టోటల్గా 68 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫీమేల్ క్యాండిడేట్స్కి. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 45 పోస్టులు అయితే ఉన్నాయండి. అంటే 10% వేకెన్సీ అయితే ఇచ్చారు. దీనికి కూడా ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఏజ్ లిమిట్ మనం చెప్పాను కదా ఆల్రెడీ 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అండి. ఎగ్జామినేషన్ ఫీజు కూడా సేమేనండి. మన కానిస్టేబుల్కి ఎలా ఉందో సబ్ ఇన్స్పెక్టర్ కూడా సేమ్. మనకి 500 రూపీస్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫీమేల్ అండ్ ఈబీసీ వాళ్ళకి వచ్చేసి 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మీరు ఎగ్జామ్ అటెండ్ అయినట్టయితే మనకి 400 అనేది రీఫండ్ అయితే అవుతుంది. ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్, ఫీమేల్ అండ్ ఈడీబీసీ వాళ్ళకి వచ్చేసి 250 రూపీస్ కూడా వాళ్ళకి రీఫండ్ అయితే అవుతుందండి. మోడ్ ఆఫ్ పేమెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఆన్లైన్లో మీరైతే పే చేయొచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అండ్ యూపీఐ పేమెంట్ ద్వారా మీరు యూజ్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా సేమ్ అండి. మనకి ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత పీఈటీ, పీఎంటీ టెస్ట్లు అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ లెవెల్లో వీళ్ళకి అయితే అడుగుతారండి. అక్కడ కానిస్టేబుల్కి వచ్చేసి 10th బేస్ మీద అయితే అడుగుతారు. వీళ్ళకి వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే డిగ్రీ లెవెల్లో అడుగుతారు. కొంచెం క్వశ్చన్స్ అనేవి డెప్త్గా అయితే ఉంటుందండి. వాళ్ళకి మాత్రం బేసిక్ లెవెల్లో ఉంటుంది. దీనికి టైం డ్యూరేషన్ కూడా సేమ్ 90 మినిట్స్ ఉంటుంది. టోటల్ 120 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్కు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి. మినిమం పాస్ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 35% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 30% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళు కూడా క్వాలిఫై అయిపోయినట్టండి. ఇది వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమెటిక్ నుంచి 35 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35, జనరల్ అవేర్నెస్ నుంచి 50. దీనికి కూడా అంటే కానిస్టేబుల్కి వీళ్ళకి సేమ్గా ఉంటుంది సిలబస్, బట్ అడిగే క్వశ్చన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయండి. వీళ్ళకి వచ్చేసి కొద్దిగా డెప్త్గా అయితే అడుగుతారు. అండ్ నెక్స్ట్ పీఈటీ, పీఎంటీ టెస్ట్లకు మనం చూసుకున్నట్టయితే ఇందులో చూడండి మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1600 మీటర్స్ 6 minutes 30 seconds అయితే ఇచ్చారు. ఈ లోపు మీరైతే రన్ చేయాల్సి ఉంటుంది. దీనికి 1800 మీటర్స్ అయితే ఏమి ఉండదు. లాంగ్ జంప్ వచ్చేసి 12 feet, హై జంప్ వచ్చేసి 3.9. అలాగే సబ్ ఇన్స్పెక్టర్లో ఫీమేల్ చూసుకున్నట్టయితే మనకి 1600 మీటర్స్ ఏమి ఉండదండి. 800 మీటర్స్ 4 minutes, లాంగ్ జంప్ వచ్చేసి 9 feet అండ్ హై జంప్ వచ్చేసి 3 feet. అండ్ నెక్స్ట్ మనకి హైట్ చూసుకున్నట్టయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్కి 165 centimeters అయితే ఉండాలి. ఫీమేల్కి వచ్చేసి 157 centimeters అయితే ఉండాలండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 160 centimeters ఉంటే వాళ్ళు హైట్ క్వాలిఫై అయిపోతారు. అలాగే ఫీమేల్లో చూసుకున్నట్టయితే 152 centimeters. చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే. రిమైనింగ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, అప్లై ప్రాసెసింగ్ కానీ, రిమైనింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కానీ ప్రతిదీ సేమే అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి వచ్చేసి డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి
దీనికి ఎలిజిబుల్ అండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. చూడండి, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకమ్, ఏ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి శాలరీ వచ్చేసి మనకి 35,400 వరకు వస్తుందండి బేసిక్ శాలరీ. గ్రాస్ వచ్చేసి మనకి 50,000 వరకు వస్తుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవేనండి. ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.